ఉగాది అంటేనే వచ్చేటప్పటికి మనకు కానీ ఉగాదికి వచ్చేటప్పటికి మనకు ప్రకృతిలోనే ఒక మార్పు అనేది ఉంది. ఎందుకంటే వసంత ఋతువు వస్తుంది. అంటే సీజనల్ చేంజ్ అనేది షిఫ్ట్ అనేది ఉంటుంది. ఈ యొక్క దినం రోజు రెండో విధి ఏదైతే ఉందో అది ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడిని మనం నీంబు కుసుమ భక్షణంగా చెప్తాం అన్నమాట. దీన్ని శాస్త్రీయంగా కూడా చాలా ప్రాముఖ్యంగా ఉంది. దీనికి మనం చెప్పాలి అంటే దీనికి పురాణ వృత్తాంతంగా చెప్పాలంటే షడ్రుచుల సమ్మేళనం. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ముఖ్యంగా పిల్లలు, టీనేజ్ పిల్లలు ప్రతి ఒక్క విషయానికి ఈ సతమతమవుతూ చిన్న చిన్న విషయాలకు కూడా మానసికంగా, శారీరకంగా మనసులో తీసుకొని సూసైడ్ లాంటి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే వారికి ఓడిపోవటం తెలీదు. అంటే ప్రతిసారి వాళ్ళని మనం పిల్లల మీద ఉంచుకున్నటువంటి ప్రేమతో వాళ్ళని గెలిపిస్తూ ఉండటం వల్ల వాళ్ళు ఎప్పుడూ ఓటమి ఎప్పుడైతే వారి జీవితంలో జరుగుతుందో ఎంబటనే వారు పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. కానీ మన యొక్క షడ్రుచుల సమ్మేళనం ఏం చెప్తుంది అంటే దీనిలో షడ్రుచుల సమ్మేళనంలో తీపి, పులుపు, వగరు మరియు అదేవిధంగా బెల్లం ఏదైతే తీపి పదార్థం ఉందో దాంతోపాటు చేదు కూడా ఉంటుంది. అదేవిధంగా కారం కూడా ఉంటుందన్నమాట. ఈ యొక్క ఈ యొక్క 6 గుణాలు ప్రతి ఒక్క మనిషి జీవితంలో కూడా ఉంటాయి. మన యొక్క జీవితంలో కూడా వచ్చేటప్పటికి చేదు అనుభవాలు ఉంటాయి. అదేవిధంగా ఒక మంచి అనుభవాలు ఉంటాయి. న్యాచురల్‌గా దొరికేటువంటి ఈ యొక్క పుష్పం ఏదైతే ఉందో చూత పుష్పం మరియు అదేవిధంగా నీంబు కుసుమ భక్షణం 2 ఉన్నాయి అక్కడ. శాస్త్రీయంగా చూత పుష్పం అంటే వచ్చేటప్పటికి మనకు మామిడి ఆకు పువ్వు. ఇది వచ్చేటప్పటికి ఈ యొక్క సమయంలోనే అంటే వసంత ఋతువులో దొరికేటువంటి పువ్వు వచ్చేటప్పటికి మనకు నీంబు కుసుమం అన్నమాట. ఈ యొక్క నీంబు కుసుమానికి వచ్చేటప్పటికి శరీరంలో ఎప్పుడైతే మనం తీసుకుంటామో వాతము, పిత్తము 2 ఏవైతే మీకు మేజర్‌గా ఇప్పుడు క్లైమాటికల్ చేంజెస్‌లో దొరికేటువంటి శరీరంలో ఎందుకంటే ఎండ అనేది బాగా పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వసంత ఋతువు తర్వాత వచ్చేటప్పటికి మనకు ఎండాకాలం అనేది ఉంది. ఈ యొక్క ఎండాకాలంలో శరీరంలో వేడి ఎక్కువగా పెరగటం వల్ల రోగాలు ఎక్కువగా వస్తాయన్నమాట. ఈ యొక్క వసంత ఋతువులో ఈ యొక్క రోగాలు ఎప్పుడైతే వస్తాయో అది శరీరంలో వాతాన్ని, పిత్తాన్ని ఎక్కువగా కలిగిస్తూ ఉంటుంది. ఆ వాతాన్ని, పిత్తాన్ని తగ్గించడం కోసం ఆయుర్వేదిక్ మెడిసిన్‌గా దీన్ని మనకు శాస్త్రీయంగా చెప్పడం జరిగింది. దీన్ని ఉగాది రోజు ఎలా తీసుకోవాలి అనేదానికి ఒక నియమం ఉంది. ఎంప్టీ స్టమక్‌తో తీసుకోవాలి. అంటే పరకడుపుని తీసుకోవాలి. సూర్యోదయానికి సూర్యుడు రాకముందే నిద్రలేచి సూర్యుడికి నమస్కారం చేసుకొని, సూర్యుడిని ఆరాధించి, ఆ యొక్క దేవుడి దగ్గర ఈ యొక్క షడ్రుచుల సమ్మేళనాన్ని పెట్టి దీన్ని తీసుకోవాలి. తీసుకున్న పరకడుపునే తీసుకోవటం వల్ల దానికి ఆయుర్వేదిక్ ఎఫెక్ట్ అనేది మన శరీరం మీద అనేది ఉంటుంది. అది ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. ఈ యొక్క నీంబు కుసుమ భక్షణం అంటే చూత కుసుమం వచ్చేటప్పటికి మనం ఇందాక చెప్పినట్టుగా మామిడి పూతని మరియు అదేవిధంగా గంధాన్ని కలిపి తినటం అనేది ఒక నియమం అనేది ఉంది. అదేవిధంగా ఇప్పుడు మనం గమనించినట్లయితే ఈ యొక్క షడ్రుచుల సమ్మేళనంలో కొత్త బెల్లం అనేది ఇంట్లో దొరికేటువంటిది వస్తువు అవుతుంది. కారం అనేది ఇంట్లో దొరికేటువంటి అంటే ఒకప్పుడు కారం అనేది అసలు మన జీవితంలో లేదు. అక్కడ కారం బదులుగా మనకేముండేది మిరియాలనేవి ఉండేవన్నమాట. మిరియాలు తినటం వల్ల ఏమవుతుందంటే మనకు కఫం అనేది ఏదైతే ఉందో అంటే దగ్గు గానీ, లేకపోతే వాతం గానీ, శ్లేషం ఏదైతే వస్తుంటుందో దాన్ని నియంత్రిస్తూ ఉంటుంది. వాటితో పాటు ఈ యొక్క మామిడి పిందెలు ఏవైతే ఉంటాయో అవి పులుపుదనానికి ఇవ్వగలుగుతాయి. మరియు అదేవిధంగా లైట్‌గా వగరును కూడా ఇవ్వగలుగుతాయన్నమాట. ఇక్కడ పులుపు కోసం యాక్చువల్‌గా ఇప్పుడైతే మనం ఇది వాడుతున్నాం. ఏది? ఈ యొక్క చింతపండు రసాన్ని వాడుతున్నాం. కానీ శాస్త్రంలో ఏం చెప్పబడింది? అశోక చెట్టు యొక్క చిగురు వేళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ చిగురు కొమ్మలని కట్ చేసి వాడమని చెప్పిందన్నమాట. అంటే అశోకం అంటే శోకాన్ని తగ్గించేటువంటిది అశోకం అవుతుంది. ఈ యొక్క అశోకాన్ని వాడినప్పుడు ఏమవుతుందంటే శోకం అంటే మనిషిలో ఉండేటువంటి బాధ ఏదైతే ఉందో ఆ బాధ నుంచి తొలగమని శాస్త్రం చెప్తుంది. మరియు అదే విధంగా మనం గమనించినట్లయితే ఈ యొక్క పచ్చడి ఏదైతే జరుగుతుందో మనకు పచ్చడిలో ముఖ్యమైనటువంటిది చేదుతనం. ఇక చేదుతనం అనేది ప్రతి మనిషి జీవితంలో ఉండాల్సినటువంటిది. ఎందుకంటే సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం అనేది సర్వసాధారణమైనటువంటి విషయం కాబట్టి ఈ యొక్క చేదుతనం అనేది కూడా ఉండాలి. చేదు మన శరీరంలో ఎప్పుడైతే ఉంటుందో ఇక నులిపురుగులు కానీ శరీరంలో ఏవైనా ఉంటాయి ఆ యొక్క నులిపురుగులు కూడా మనకు శరీరం నుంచి మలినాన్ని దూరం చేయగలుగుతాయి. ఆరోగ్యపరంగా కూడా మన యొక్క గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ అనేది కొద్దిగా క్లియర్ అవుతుంది. ఆరోగ్యపరంగా కూడా తిండి అనేది బాగా సహించగలుగుతుంది. ఈ రోజుల్లో పిల్లలు జంక్ ఫుడ్స్ అనేవి ఎక్కువగా అలవాటు చేసుకుంటారు. ఇక ఉగాది ఏం నేర్పిస్తుంది మనకు? ఇక షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి ప్రకృతిలో ఉండేటువంటి గుణాలు ఏవైతే ఉంటాయో అంటే మన ఇంట్లో ఉండేటువంటి బెల్లాన్ని, మన ఇంట్లో ఉండేటువంటి మిరియాలని, మన ఇంట్లో ఉండేటువంటి
ఈ యొక్క ఏవైతే మన ప్రకృతిలో దొరికేటువంటి ఈ యొక్క వేప పూతని మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి మామిడి పళ్ళని ఈ యొక్క చింతపండుని అంటే ఇప్పుడైతే మనకు అశోక చెట్టు వేలు దొరకట్లేదు కాబట్టి చిగురు కొమ్మలు మనం ఈ యొక్క ఏవైతే దొరుకుతున్నాయో చింతపండును వాడుతున్నాం. ఈ యొక్క పదార్థాలను వాడి మనం తయారు చేసుకుంటున్నాం. ఈ యొక్క పదార్థాలు ప్రకృతిలో నుంచి వచ్చినవి శరీరానికి మంచి పోషణని ఆరోగ్యాన్ని ఇస్తాయి. అదేవిధంగా వైద్యుడిని అంటే డాక్టర్ని ఎప్పుడు మనకు దరిచేరనీయకుండా శరీరాన్ని ఇమ్యూనిటీ పవర్ని బాగా పెంచగలుగుతాయి.